hello everyone. I hope you guys are doing well and great. So, last class లో ఇన్ఈక్వాలిటీ టాపిక్ ని మనం ఏం చేసాం, స్టార్ట్ చేసాం. సో ఇన్ఈక్వాలిటీ టాపిక్ లో నేనేం చెప్పానంటే, మీకు ఒక 5 సింబల్స్ ఉంటాయి. ఇన్ఈక్వాలిటీ మొత్తం కూడా ఈ 5 సింబల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏమైతుంది అంటే, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ స్టోరీ ఫార్మాట్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, గ్రేటర్ ఈక్వల్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, ఈక్వల్ ఓకే, లెస్సర్ ఈక్వల్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు ట్రిప్స్ కి వెళ్తూ ఉంటారు, ఈ ట్రిప్స్ కి వెళ్ళే ప్రాసెస్ లో వెళ్తే వీళ్ళు ముగ్గురు మాత్రమే వెళ్ళాలి, లేదు అంటే వీళ్ళు ముగ్గురు మాత్రమే వెళ్ళాలి. అలా కాదు అనేసి వీళ్ళు వెళ్ళే ట్రిప్ కి వీళ్ళు కనుక వచ్చారు అనుకోండి, ట్రిప్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే వీళ్ళు వెళ్ళే ట్రిప్ కి వీళ్ళు కనుక వచ్చారు అనుకోండి, ట్రిప్ క్యాన్సిల్ అవుతుంది, ట్రిప్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నేను మీకు ఆ ట్రిప్ లో ప్రయారిటీస్ చెప్పాను. ఆ ట్రిప్ లో మీకు ఏం చెప్పాను, ప్రయారిటీస్ చెప్పాను. ఏంటి అంటే 1 ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ ఈక్వల్ ఉంటుంది. లేదా లెస్సర్ ఈక్వల్ లెస్సర్, గ్రేటర్ ఈక్వల్ గ్రేటర్. ఇఫ్ ఇన్ కేస్ మీకు క్వశ్చన్ లో ఆ కంక్లూజన్ లో 3 లైక్ అక్కడ స్టేట్మెంట్ లో ముగ్గురు కనిపిస్తున్నారు అంటే ప్రయారిటీ 1 కి ఆన్సర్ ఇచ్చేయండి. అట్ ద సేమ్ టైం వీళ్ళు ముగ్గురు కనిపిస్తున్నారు అంటే దీనికి ఆన్సర్ ఇచ్చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మనోడు లైక్ ప్రయారిటీ 1 కనిపించట్లేదు అంటే ప్రయారిటీ 2 కి ఆన్సర్ ఇచ్చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రయారిటీ 2 లేదు, ప్రయారిటీ 3 లేదు అంటే, సారీ ప్రయారిటీ 1 లేదు, ప్రయారిటీ 2 లేదు అంటే ఆబ్వియస్ గా ఆన్సర్ ప్రయారిటీ 3 అవుతుంది. సో ఇది ఇంకా చాలా బాగా నీట్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను లాస్ట్ వీడియోలో. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఎవరైనా చూడలేదు అనుకుంటే ప్లీజ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ ని మెన్షన్ చేస్తాను, ఆ వీడియోని చూసేయండి. అట్ ద సేమ్ టైం ఇంకా ఈ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఈ స్పెసిఫిక్ వీడియోలో నేనేం డిస్కస్ చేస్తున్నాను అంటే, లైక్ ఏ టాపిక్ చెప్పబోతున్నాను అంటే, ఇప్పుడు ఇన్ఈక్వాలిటీలో ఎయిదర్ ఆర్ కేసు ఉంటుంది. ఓకేనా? ఇన్ఈక్వాలిటీలో ఎయిదర్ ఆర్ కేసు ఉంటుంది. సో ఎయిదర్ టాపిక్ నేను ఇప్పుడు డిస్కస్ చేద్దామని వచ్చాను. సో సింపుల్ ఎయిదర్ ఆర్ అంటే వేరే టాపిక్ అంటూ ఏం కాదు, ఇన్ఈక్వాలిటీల టాపిక్సే. బట్ ఈ ఎయిదర్ ఆర్ ని సాల్వ్ చేయాలి అంటే ఒక త్రీ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని కండిషన్స్ అమ్మా? 3 కండిషన్స్ ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఏంటి ఆ 3 కండిషన్స్ అంటారా? 3 కండిషన్ యాక్సెప్ట్ చేయాలి అని చెప్పాను. ఏంటి ఆ 3 కండిషన్స్ అంటారా? ఫస్ట్ వన్, బోత్ ఎలిమెంట్స్ ఇన్ లైక్ ఏదైతే మనకి కంక్లూజన్స్ ఇస్తాడు కదా, ఆ కంక్లూజన్స్ లో ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఉండాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి? మనకి ఏమైతే కంక్లూజన్స్ ఇచ్చాడు కదా, ఇచ్చిన కంక్లూజన్స్ అనేవి లైక్ సేమ్ ఉండాలి. దీని తర్వాత సెకండ్ కండిషన్ ఏంటి అంటే, మనకి ఏమైతే కంక్లూజన్స్ ఇచ్చాడు కదా, ఆ కంక్లూజన్స్ అనేవి రాంగ్ ఉండాలి. ఓకేనా? ఇచ్చిన కంక్లూజన్స్ లో ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్, ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటి? ఏమైతే కంక్లూజన్స్ ఇచ్చాడు కదా, ఆ కంక్లూజన్స్ అనేవి రాంగ్ ఉండాలి. అండ్ థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు అంటే, సో స్టేట్మెంట్ లో ఏమైతే మన కంక్లూజన్ లో మెన్షన్ చేసిన ఎలిమెంట్స్ మధ్య రిలేషన్ అనేది, ఇక్కడ స్టేట్మెంట్ లో ఏవేవైతే వస్తున్నాయో అన్ని రిలేషన్స్ కూడా కంక్లూజన్ లా కవర్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాము అంటే దీన్ని ఎయిదర్ ఆర్ కేస్ అంటాము. ఆర్ఎల్స్ లేదు అంటే దీన్ని నెయిదర్ కింద కన్సిడర్ చేస్తాము. సరే, ఎయిదర్ కి కండిషన్స్ ఉన్నాయి కదా, అలాగే నెయిదర్ కి కూడా ఏమైనా ఉంటాయని అడుగుతారా? సో నెయిదర్ కి ఏముండవు, ఎయిదర్ కి మాత్రమే కండిషన్స్ ఉంటాయి. అవి 3 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఉండాలి. కంక్లూజన్ ఇచ్చిన ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. దీని తర్వాత ఏంటి అంటే, ఆ ఎలిమెంట్స్ సేమ్ ఉంటే సరిపోదు, ఆ ఎలిమెంట్స్ ఆ కంక్లూజన్ రెండు కూడా రాంగ్ గా ఉండాలి. కంక్లూజన్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి, ద సేమ్ టైం ఆ కంక్లూజన్స్ కూడా రాంగ్ గా ఉండాలి. అండ్ కంక్లూజన్ రాంగ్ అయితే ఎలిమెంట్స్ సేమ్ ఉండి కంక్లూజన్ రాంగ్ అయితే సరిపోదు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఎలిమెంట్స్ మధ్య ఏమేం రిలేషన్స్ అయితే కవర్ అవుతున్నాయో స్టేట్మెంట్ లా, ఆ రిలేషన్స్ అన్ని కూడా
మనకి కంక్లూజన్ లో కనిపించాలి, కంక్లూజన్ లో కవర్ అవ్వాలి. స్టేట్మెంట్ లో పాసిబుల్ రిలేషన్స్, ఆ టూ ఎలిమెంట్స్ మధ్య ఏమైతే పాసిబుల్ రిలేషన్స్ ఉన్నాయి కదా, ఆ రిలేషన్స్ అన్ని కూడా మనకి కంక్లూజన్ లో కవర్ అవ్వాలి. దెన్ ఓన్లీ మనం ఏమంటాము అంటే దాన్ని మనం ఏమంటాము అంటే ఎయిదర్ ఆర్ అంటాం. సో ఓకే, ఈ త్రీ కండిషన్స్ ని మీరు గుర్తుపెట్టుకోండి, ఈ త్రీ కండిషన్స్ ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ త్రీ కండిషన్స్ ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. ఇఫ్ మనం క్వశ్చన్స్ ని సాల్వ్ చేసినాము అంటే మీకు ఒక ఐడియా వస్తుంది, క్వశ్చన్స్ ని సాల్వ్ చేసినాము అంటే ఒక ఐడియా వస్తుంది. దెన్ ఓకేనా, ఫైన్. చూడండి ఒకసారి వన్స్ అగైన్, వెయిట్ వెయిట్ వెయిట్, ఓకే చూడండి. ఫైన్, అన్ని క్వశ్చన్స్ లాగా ఇక్కడ కూడా ఏముందమ్మా, స్టేట్మెంట్ ఇచ్చాడు. అన్ని క్వశ్చన్స్ లాగా ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. ద సేమ్ టైం అన్నిట్లాగా ఇక్కడ కూడా కంక్లూజన్స్ ఇచ్చాడు, అన్నిట్లాగా ఇక్కడ కూడా కంక్లూజన్స్ ఇచ్చాడు. సో ఈ కంక్లూజన్స్ ని బేస్ చేసుకొని, ఈ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని ఈ కంక్లూజన్స్ రైట్ ఆర్ రాంగ్ గా చెప్పాలి, ఇన్ఈక్వాలిటీ, అంతే కదా. సో ఇక్కడ మనం ఏ స్పెసిఫిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం, ఎయిదర్ వన్ ఆర్ టూ ఫాలోస్, ఎయిదర్ వన్ ఆర్ టూ ఫాలోస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేసి డిస్కస్ చేస్తున్నాం, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేసి మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ కండిషన్ నేను ఏం చెప్పాను, ఎలిమెంట్స్ రెండు కూడా, సో ఏదైతే కంక్లూజన్ లో ఉండే ఎలిమెంట్స్ కూడా రెండు కూడా ఎప్పుడు ఉండాలి, సేమ్ ఉండాలి అని చెప్పాను. సో ఇక్కడ నేను మెన్షన్ చేసిన కంక్లూజన్స్ లో సేమ్ ఉన్నాయా, సేమ్ ఉన్నాయా చూడండి. ద ఫస్ట్ కంక్లూజన్ చూడండి, ఏముంది, డి ఉంది, బి ఉంది, బి ఉంది, డి. ఓకే, కంక్లూజన్ సేమ్. ఫస్ట్ కండిషన్ యాక్సెప్ట్ కండిషన్, ఫస్ట్ కండిషన్ అయిపోయింది. సెకండ్ కండిషన్ ఏం చెప్పాను, సెకండ్ కండిషన్ ఏం చెప్పానమ్మా నేను, సెకండ్ కండిషన్ ఏం చెప్పాను. సో ఫస్ట్ కండిషన్స్ లా ఎలిమెంట్స్ రెండు కూడా సేమ్ ఉంటే, సెకండ్ కండిషన్ లా ఏమైతే ఆ కంక్లూజన్స్ అనేవి రెండు కూడా రాంగ్ ఉండాలి. సెకండ్ కండిషన్ ఏం చెప్పాను, ఆ కంక్లూజన్స్ రెండు రాంగ్ ఉండాలి. సో ఇక్కడ చూడండి, డి ఈక్వల్ టు బి కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం బి గ్రేటర్ దెన్ డి కనిపిస్తుంది, బి గ్రేటర్ దెన్ డి కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఎక్కడన్నా బి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది, డి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో వెన్ బి నుంచి డికి మనం వెళ్ళినప్పుడు, బి నుంచి డికి మనం వెళ్ళినప్పుడు మనకి ఈక్వల్ కానీ ఆర్ఎల్స్ గ్రేటర్ కానీ కనిపిస్తున్నాయా, డి కానీ డిఫైనెడ్ గా కనిపిస్తున్నాయా, డిఫైనెడ్ గా. ఓకే, షూర్ షార్ట్, ఇది బి ఈక్వల్ టు డి, ఇది బి గ్రేటర్ దెన్ డి, ఇక్కడ షూర్ షార్ట్ గా కనిపిస్తుందా, లేకుండే మనకి ఏమని కనిపిస్తుంది, గ్రేటర్ ఆర్ ఈక్వల్. అంటే దీన్ని మనం ఎలా రీడ్ చేస్తాం, గ్రేటర్, అట్ ద సేమ్ గ్రేటర్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ అయినా అవ్వచ్చు, ఈక్వల్ అనవచ్చు, ఏదైనా పాసిబుల్ ఉండే అంతే. గ్రేటర్ అనవచ్చు, ఈక్వల్ అనవచ్చు, బట్ డెఫినెట్ గా ఇది గ్రేటర్, డెఫినెట్ గా ఇది ఈక్వల్ అని మనం చెప్తాలేము, డెఫినెట్ గా గ్రేటర్, డెఫినెట్ గా ఈక్వల్ అని చెప్తాలేము. సో ఇక్కడ ఏం మెన్షన్ చేశారు చూడండి, ఇక్కడ గ్రేటర్ ఈక్వల్, గ్రేటర్ ఈక్వల్, రిలేషన్ ఏంటి, గ్రేటర్ ఈక్వల్. సో ఈ గ్రేటర్ ఈక్వల్ మనం ఎలా రీడ్ చేస్తాం, ఇదర్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ అంటాం, గ్రేటర్ ఆర్ ఈక్వల్ అంటాం. అంతేగాని డి గ్రేటర్ దెన్ డి, డి ఈక్వల్ టు డి డైరెక్ట్ చెప్తున్నామా, చెప్పట్లేదు. బట్ ఇక్కడ చూడండి మనకి ఏమేమి కవర్ అవుతున్నాయి, గ్రేటర్ కవర్ అవుతుంది అండ్ ఈక్వల్ కూడా కవర్ అవుతుంది, గ్రేటర్ కవర్ అవుతుంది, ఈక్వల్ కూడా కవర్ అవుతున్నాయి. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ లా ఆ టూ ఎలిమెంట్స్ మధ్య, ఆ టూ ఎలిమెంట్స్ మధ్య, ఏ టూ ఎలిమెంట్స్ మధ్య, డికి బికి, బికి డికి, ఈ రెండిటి మధ్య మనకి ఎన్ని కంక్లూజన్స్ ఎన్ని రిలేషన్స్ కనిపిస్తున్నాయి, గ్రేటర్ ఆర్ ఈక్వల్, ఈ రిలేషన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి, గ్రేటర్ ఈక్వల్ అనే రిలేషన్ మాత్రమే కనిపిస్తుంది. సో ఈ గ్రేటర్ ఈక్వల్ మనం ఏమంటాం, ఇద్దరు గ్రేటర్ అంటాం ఆర్ఎల్స్ లేదా ఈక్వల్ అంటాం. సో ఈ టూ రిలేషన్స్ అనేవి ఏదైతే ఈ గ్రేటర్ కానివ్వండి, ఈక్వల్ కానివ్వండి, ఆ రిలేషన్ అనేది మనకి మన కంక్లూజన్ లో కనిపిస్తుందా లేదా, ఈక్వల్ కనిపిస్తుందా, ఈక్వల్ కనిపిస్తుందా, కనిపిస్తుంది. గ్రేటర్ కనిపిస్తుందా, గ్రేటర్ కనిపిస్తుంది. ఎందుకు ఆలోచిస్తున్నావు, డైరెక్ట్ గా మార్క్ చేసే ఇదర్ వన్ ఆర్ టూ ఫాలో అని, డైరెక్ట్ గా మార్క్ చేసాయి ఇదర్ వన్ ఆర్ టూ ఫాలోస్ అని, అంతే సింపుల్ అయిపోయింది. నేను ఏం చెప్పాను, ఈ కండిషన్ చూసుకో, లైక్ ఒక ఎలిమెంట్స్ సేమ్ కనిపిస్తున్నాయా, కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆ ఎలిమెంట్స్ మధ్య రిలేషన్ రాంగ్ ఉందా, రాంగ్ ఉంది. దీని తర్వాత ఆ ఎలిమెంట్స్ మధ్య ఏవైతే పాసిబుల్ రిలేషన్స్ ఉన్నాయో, ఏమేం రిలేషన్స్ అయితే రావచ్చు ఉన్నాయో, ఆ రెండింటి మధ్య రిలేషన్స్ ఉన్నాయో, ఆ రిలేషన్స్ మొత్తం కూడా నీకు కంక్లూజన్ లో కనిపిస్తున్నాయా,
కనిపిస్తున్నాయి. కొట్టే బ్రో, ఎందుకు ఆలోచిస్తున్నావు, డైరెక్ట్ కొట్టేసిన కొట్టమంటే అని కొట్టకు. ఐ మీన్ ఎయిదర్ ఆర్ ని క్లిక్ చేసేయమని చెప్తున్నాను. ఓకేనా, ఎయిదర్ ఆర్ ని క్లిక్ చేసేయమంటున్నాను. ఓకే, దాని నెక్స్ట్ చూడండి అమ్మా, ఏ టు ఎఫ్. ఏ నుంచి ఏ కి ఎఫ్ కి మనం చూద్దాం. ఓకేనా, ఏ ఉంది అండ్ ఎఫ్ ఉండే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏమిచ్చాడు, ఫైన్ డైరెక్ట్ గా ఫస్ట్ కండిషన్ ఏంటి, ఎలిమెంట్స్ ఏమున్నాయా, సేమ్. ఓకే, సేమ్. ఓకే, సెకండ్ కండిషన్ ఏంటి, ఎలిమెంట్స్ రైట్ ఉన్నాయా రాంగ్ ఉన్నాయా. బట్ మన కండిషన్ ఏంటి, ఎలిమెంట్స్ ఆ రిలేషన్ అనేది రాంగ్ ఉండాలి. ఆ ఎలిమెంట్స్ మధ్య ఆ కంక్లూజన్ లా ఆ కంక్లూజన్స్ ఏం కావాలి, రాంగ్ కావాలి. సో మనకు రాంగ్ ఉందా రైట్ ఉందా చెక్ చేయి. ఓకేనా, ఏ ఇక్కడ ఉంది, ఎఫ్ ఎక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది. నేను ఏం చెప్పాను వెళ్తే ఒకళ్ళు మాత్రమే వెళ్ళాలి, ఇదర్ గ్రేటర్ లేదా గ్రేటర్ ఈక్వల్ ఈక్వల్, వీళ్ళు మాత్రమే ట్రిప్ వెళ్ళాలి. లేదంటే లెస్సర్ లెస్సర్ ఈక్వల్ ఈక్వల్, వీళ్ళు ముగ్గురు మాత్రమే ట్రిప్ వెళ్ళాలి. అలా కాకుండా గ్రేటర్ గ్రేటర్ ఈక్వల్ ఈక్వల్ వచ్చేటప్పుడు లెస్సర్ కానివ్వండి లెస్సర్ ఈక్వల్ కానివ్వండి వచ్చినారు అనుకోండి, ట్రిప్ ఏమైద్దన్నాను, క్యాన్సిల్ అయిద్దన్నాను. ట్రిప్ ఏమైద్దన్నాను, క్యాన్సిల్ అయిద్దన్నాను. చూడండి, గ్రేటర్ గ్రేటర్ ఈక్వల్ గ్రేటర్ ఈక్వల్ ఈక్వల్ లెస్సర్ ఈక్వల్ వచ్చింది. వేరే ఆప్షన్ ఆలోచించద్దు, రాంగ్, ఈ కంక్లూజన్ రాంగ్. తర్వాత చూడు, ఏ ఏ గ్రేటర్ ఈక్వల్ ఎఫ్ అన్నాడు, ఏ లెస్సర్ ఈక్వల్ ఎఫ్ అన్నాడు, ఏ లెస్సర్ ఈక్వల్ ఎఫ్ అన్నాడు. సో అగైన్ చూడు, గ్రేటర్ గ్రేటర్ ఈక్వల్ ఈక్వల్ అగైన్ ఇక్కడ అగైన్ ఇది కూడా రాంగ్. ఆ రెండు కంక్లూజన్స్ ఏమైందమ్మా, రాంగ్ అయినాయి. ఏంటి ఇప్పుడు, టూ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసినాం మనం. ఇప్పుడు ఏం చేయాలి, థర్డ్ కండిషన్ ని చూడాలి. ఏంటి ఆ థర్డ్ కండిషన్ ఏంటి, సో ఏమైతే అక్కడ పాజిబుల్ రిలేషన్స్ ఉన్నాయి కదా, ఆ పాజిబుల్ రిలేషన్స్ మొత్తం కూడా మనకి ఆ స్టేట్మెంట్ లో కనిపించాలి. ఆ కంక్లూజన్ లో కనిపించాలి. సో ఇక్కడ చూడు, ఇదేంటి గ్రేటర్, ఇదేంటి లెస్సర్ ఆర్ ఈక్వల్, దీన్ని మనం ఎలా చూడాలి, ఇదర్ లెస్సర్ గా చూస్తాం ఆర్ఎల్స్ లేదు అంటే ఈక్వల్ గా చూస్తాం. అంటే ఇక్కడ మొత్తం మనకి ఎన్ని 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 రిలేషన్స్ కనిపిస్తున్నాయి, 3 రిలేషన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటి, ఇక్కడ గ్రేటర్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ లెస్సర్ కనిపిస్తుంది, అండ్ ఈక్వల్ కనిపిస్తుంది. ఈ త్రీ రిలేషన్స్ అనేవి ఈ రెండిటి మధ్య ఇక్కడ కవర్ అవుతున్నాయా లేదా, ఇఫ్ అట్లా కవర్ అయినాయా డైరెక్ట్ కొట్టేసే, ఎయిదర్ ఆర్ వన్ క్లిక్ చేసేసాయి, వేరే క్వశ్చన్ కి వెళ్ళిపో. అలా కవర్ అవుతున్నాయా డైరెక్ట్ గా చూసేసాయి, అలా కవర్ అవుతున్నాయని కనిపించిందా ఎయిదర్ 1 or 2 క్లిక్ చేసేసాయి, వేరే క్వశ్చన్ కి వెళ్ళిపో, టైం వేస్ట్ చేయకు. ఓకేనా, చూడమ్మా ఇక్కడ చూడండి, గ్రేటర్ ఈక్వల్ అన్న గ్రేటర్ ఈక్వల్ అన్న సేమ్. ఓకే, ఫైన్. తర్వాత లెస్సర్ ఇక్కడ చూడండి, గ్రేటర్ ఈక్వల్ లెస్సర్ ఈక్వల్. ఓకేనా, అన్ని కంక్లూజన్స్ కనిపిస్తున్నాయా, గ్రేటర్ కనిపిస్తుంది, అండ్ లెస్సర్ కనిపిస్తుంది, అండ్ ఈక్వల్ కనిపిస్తుంది. ఓకేనా, సో అన్ని 3 కంక్లూజన్స్ కూడా, ఈ 3 రిలేషన్స్ కూడా ఈ రెండింటి మధ్య మనకు కనిపిస్తున్నాయి. ఓకేనా, అప్పుడు ఏం చేస్తాం మనం, ఎయిదర్ 1 or 2 క్లిక్ చేస్తాం, స్కిప్ అయిపోతాం, స్కిప్ చేసేస్తాం. ఓకే, దెన్ నౌ ఫైనల్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ ఎట్లా అవుతుంది. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూడండి, మనం దేని మధ్య చూడాలి, సి అండ్ ఎఫ్ చూడాలి. దేని మధ్య చూడాలి, సిఎఫ్. సి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎఫ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఫస్ట్ రెండు ఎలిమెంట్స్ ఏమున్నాయా, ఓకే, ఫోర్త్ కండిషన్ యాక్సెప్ట్. సెకండ్ కండిషన్ వచ్చేయండి. సెకండ్ కండిషన్ ఏం చెప్తున్నాము, రెండు ఎలిమెంట్స్ కూడా రాంగ్ అవ్వాలి. సి టు ఎఫ్ చూడు, ఓకే, 2 ఆపోజిట్ సైన్స్ వస్తున్నాయి, అంటే గ్రేటర్ ఈక్వల్ వస్తుంది, లెస్సర్ ఈక్వల్ వస్తుంది. ఓకే, రాంగ్ అంటే మనం ఏం చెప్తాం, వెళ్తే గ్రేటర్ ఈక్వల్ లేదు, లెస్సర్ ఈక్వల్, వీళ్ళు మాత్రమే ట్రిప్ వెళ్ళాలి. అలా కాకుండా వీళ్ళు వస్తానా ట్రిప్ ఏమైతుంది, క్యాన్సిల్ అవుతుంది. సో అట్లనే ఇది రాంగ్ అయిపోయింది. సో థర్డ్ ఏం చెప్పాను నేను, ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి అమ్మా, గ్రేటర్ కనిపిస్తుంది, దీని తర్వాత ఏం కనిపిస్తుంది, సారీ కొంచెం క్రాకర్ సౌండ్ అవడం వల్ల రికార్డింగ్ ని పాజ్ చేయాల్సి వచ్చింది. సో మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేస్తున్నాం కదా, ఇక్కడ చూడండి, సి ఉండే, ఓకే ఫైన్, ఇట్స్ ఫైన్. ఓకే, సి ఉండే,
సి టు ఎఫ్ కి రిలేషన్స్ ఏముండే చూడండి, సి టు ఎఫ్ కి రిలేషన్ ఏమేమి రిలేషన్స్ వస్తున్నాయి ఇక్కడ, సి టు ఎఫ్ కి ఏమేం రిలేషన్స్ వస్తున్నాయి. సో గ్రేటర్, ఈక్వల్, లెస్సర్. ఓకే, 3 రిలేషన్స్ కనిపిస్తున్నాయి మనకు. మొత్తం ఎన్ని కనిపిస్తున్నాయి అమ్మా? 3 రిలేషన్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సి టు ఎఫ్ అండ్ సి గ్రేటర్, సి లెస్సర్ ఎఫ్, సి గ్రేటర్ ఎఫ్. ఓకేనా? ఈ 3 రిలేషన్స్ అనేవి మనకి కంక్లూజన్ లో కూడా కనిపించాలి. ఈ 3 రిలేషన్స్ అనేవి మనకి కంక్లూజన్ లో కూడా కనిపించాలి. సో వెన్ ఎప్పుడైతే కంక్లూజన్ లో కనిపిస్తుంది కదా, అప్పుడు మాత్రమే ఇది ఐదర్ ఆర్ అవుతుంది. సో ఫైన్, చూడండి, సి ఓకే గ్రేటర్ అన్నాడు, ఓకే గ్రేటర్, ఓకే. సి ఎఫ్ లెస్సర్ ఈక్వల్ అన్నాడు, ఎఫ్ లెస్సర్ ఈక్వల్ అంటే దీని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ ఏంటి? సి గ్రేటర్ ఈక్వల్ అనే కదా, సి గ్రేటర్ ఈక్వల్ ఎఫ్ అనే కదా. సో ఆల్రెడీ గ్రేటర్ అయిపోయింది అండ్ ఈక్వల్ ఉండే, ఈక్వల్ కూడా అయిపోయింది. బట్ ఎఫ్ కవర్ అయిందా? ఎఫ్ కవర్ అయిందా? సి లెస్సర్ ఎఫ్ కనిపిస్తుందా? కనిపించట్లేదు. సి లెస్సర్ ఎఫ్ కనిపిస్తుందా? కనిపించట్లేదు. సో అప్పుడు ఇది ఏమైతుంది? రాంగ్ అవుతుంది. సో మన కండిషన్స్ ఏంటి? ఫస్ట్ కండిషన్ ఏంటి? ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. సెకండ్ కండిషన్ ఏం చెప్పుకున్నాము? ఏమైతే ఎలిమెంట్స్ సేమ్ ఉండే కదా, ఆ ఎలిమెంట్స్ అనేవి రాంగ్ ఉండాలి. సరే, రాంగ్ ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. అండ్ థర్డ్ కండిషన్ ఏం చెప్పాను? ఆ ఏదైతే స్టేట్మెంట్ లో ఆ టూ ఎలిమెంట్స్ మధ్య ఏవైతే రిలేషన్స్ పాసిబుల్ అవుతున్నాయో ఆ రిలేషన్స్ మొత్తం కూడా కంక్లూజన్ లో కవర్ కావాలి. సో మనకు స్టేట్మెంట్ లో మొత్తం ఎన్ని రిలేషన్స్ పాసిబుల్ కవర్ అవుతున్నాయి, ఎన్ని రిలేషన్స్ వస్తున్నాయి? 3 రిలేషన్స్. ఈక్వల్, గ్రేటర్, లెస్సర్ వస్తుండే. సో ఈ 3 కూడా కంక్లూజన్ లో అవుతున్నాయా? సి ఇదే అయిపోయింది, గ్రేటర్ అయిపోయింది, సారీ గ్రేటర్ అయింది, ఈక్వల్ అయింది. బట్ సి లెస్సర్ అవ్వట్లేదు కదా, సి లెస్సర్ అవ్వలేదు కదా. సో అప్పుడు ఏమైతుంది? 3 కండిషన్స్ ని కన్ఫర్మ్ చేయలేదు, 3 కండిషన్స్ ని యాక్సెప్ట్ చేయలేదు అంటే ఏమైతుంది? దట్ వాజ్ రాంగ్. అప్పుడు దీన్ని మనం ఎయిదర్ అని మార్క్ చేస్తామా? లేదు, ఎయిదర్ వాజ్ రాంగ్. దీని ఆన్సర్ ఏమైతుంది అంటే నెయిదర్ అవుతుంది. దీని ఆన్సర్ ఏమైతుంది అంటే నెయిదర్ అవుతుంది. ఓకేనా? Chalo done guys, this is up to today's class. So I hope you guys understood very well. So if మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, ఏదైనా డౌట్ ఉంది అంటే డిస్క్రిప్షన్ లా నేను ఏం చేస్తా అంటే ఒక ప్రీవియస్ క్లాస్ వీడియో కూడా మెన్షన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం టెలిగ్రామ్ లింక్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెన్షన్ చేస్తాను. అండ్ ఇక్కడైనా మెసేజ్ చేయండి నాకు, ఇక్కడైనా టెక్స్ట్ చేయండి. ఆర్ఎల్స్ లేదు అంటే చాట్ బాక్స్ లో అన్న మీ డౌట్ ని మెన్షన్ చేయండి. నేను అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ క్లాస్ బేసిక్స్ అయిపోయింది. సెకండ్ క్లాస్ ఎయిదర్ ఆర్ కేస్ ని డిస్కస్ చేసాం. థర్డ్ క్లాస్ అనేది ప్రాక్టీస్ అనేది ఏంటి? ప్రాక్టీస్ క్లాస్ పెడతాను. సింగిల్ స్టేట్మెంట్ ప్రాక్టీస్ చేద్దాం, డబుల్ స్టేట్మెంట్ ప్రాక్టీస్ చేద్దాం, ట్రిపుల్ స్టేట్మెంట్ ప్రాక్టీస్ చేద్దాం, ఎయిదర్ ఆర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. అండ్ ద ఫైనల్ వన్ వాస్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. ఏంటి? కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. ఇవన్నీ కూడా మనం ఏం చేద్దాము అంటే నెక్స్ట్ క్లాస్ లో ప్రాక్టీస్ చేద్దాం. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటే ప్లీజ్ వెంటనే వెళ్ళండి, సబ్స్క్రైబ్ అనేది చేసేయండి. వచ్చే అన్ని కొత్త వీడియోస్ ని కూడా చూడండి. అట్ ద సేమ్ టైం మీరు ఏదానికి ప్రిపేర్ అవుతలేరు అనుకుంటే ఎవరైతే మీ ఫ్రెండ్స్, మీ ఇంట్లో బ్రదర్స్, సిస్టర్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు ప్రిపేర్ అవుతున్నా సరే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ, మీ ఇంకెవరైనా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే వాళ్ళందరికి కూడా షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.